హే గైస్, నేను మీ జోస్వా సోలపురి. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా లెంట్ డేస్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ లెంట్ అనే దానికి లెంగ్తనింగ్ ఆర్ లెంగ్టెన్ లేదా స్ప్రింగ్ అనే మాటలు సూచిస్తూ ఉంటాయి. ఈ లెంట్ డేస్ అనేవి క్రీస్తు శకం 352లో ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఆగక ఈ లెంట్ డేస్ అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. ఈ యొక్క లెంట్ డేస్లో అనేవి ఈ యొక్క యాష్ వెడ్నెస్డే అనగా భస్మ బుధవారం నుండి ప్రారంభించబడి దాదాపు 40 రోజుల పాటు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అనేవి కొనసాగడం జరుగుతుంది. ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు అంతా కూడా ఈ 40 రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. అనేక ప్రార్థనలు చేయడం ద్వారా, ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎక్కువ శాతం మంది పాల్గొంటారు. ఉపవాసం అనగా కడుపు మార్చుకుని ఉండడం కాదు, కానీ దేవునికి దగ్గరగా ఉంటూ ఇతరులకు ప్రేమను పెంచడం. ఆ తర్వాత హోలీ వీక్ ఎంటర్ అయ్యే ముందు పామ్ సండే జరుపుకుంటారు. అంటే ఆ ప్రజలు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరించి హోసన్నా 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 అని నినాదాలు చేస్తూ దేవుడి ఖ్యాతిని పొగిడిస్తూ ఈ యొక్క పరిశుద్ధ వారంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత గురువారం అనగా యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉన్న శిష్యుల కాళ్ళను కడిగి ద్రాక్షరసములను రొట్టెనిచ్చి ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, తరువాత ఈస్టర్, ఇలాగా ఉపవాస ప్రార్థనలు అనేవి ముగించడం జరుగుతాయి. ఈ ప్రపంచ దేశపు క్రైస్తవులందరికీ కూడా ఇదొక మంచి అవకాశం దేవుడికి మరింత దగ్గర అవడానికి. ఇదొక ఆచారం కాదు, కానీ దేవునితో క్రైస్తవులందరూ కలిగి ఉండే ప్రేమ. గాడ్ బ్లెస్ యూ.